హాయ్ ఫ్రెండ్స్, బాను ఇంటి రుచులు. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ముందే రైస్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో. చూడండి, చేసే విధానం చూపిస్తాను రండి. చూసారా ఫ్రెండ్స్, ఒక నాన్ స్టిక్ పెట్టేశాను, ఒక కడాయి పెట్టాను, ఇందులో కొంచెం నూనె వేసాను. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. చూసారా, ఒక 6 గుడ్లు వేసేసాను నేను. చూసారా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం మిరియాల పౌడర్. ఒక్క సెకండ్ ఇలాగే వదిలేసాము, ఇదంతా అవుతుంది ఫ్రెండ్స్. ఒక్క సెకండ్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. రైస్ చేసే విధానం చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇంకో కడాయి పెట్టేసాను ఫ్రెండ్స్, ప్రాసెస్ చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూసారా, స్టవ్ వేడైపోయింది, బాండి కూడా వేడైపోయింది. ఇదిగోండి, తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఆనియను, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం వేగాక ఫ్రెండ్స్, బీన్సు, క్యాప్సికము, క్యాబేజీ, క్యారెటు, బఠానీ. చూసారా ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. చూద్దాం, కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది కొంచెం మగ్గడానికి. మీడియం పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారం, రైస్కి తగినంత, గరం మసాలా, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, రైస్ వేసేసాను ఇందులో. ఇందులో వచ్చేసి
సోయా సాస్ కొంచెం, వెనిగర్ కొంచెం, సోయా సాస్ కొంచెం, మిరియాల పౌడర్ కొంచెం, పెట్టుకున్న ఎగ్ మొత్తం వేసేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం రండి, మొత్తం కలయబెట్టేసి చూస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ పెట్టేసి ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.